మాగాణి అనగానే మనకు ఒక్క వరి పంట మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఇటీవల కాలంలో వరి పంటతో పాటు గట్లపై కూరగాయలు కూడా పండిస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు రైతులు. ఈ కోవలోనే గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళా రైతు ప్రకృతి విధానంలో ఏకంగా 90 రకాల ఉద్యాన పంటలు పండిస్తూ వాటి ద్వారా వారానికి 2000 ఆదాయం పొందుతున్నారు. ఒకప్పుడు రైతులు సమీకృత వ్యవసాయం చేసేవారు. పాడి పరిశ్రమ నుండి వచ్చే వ్యర్థాలు పంట పొలాల వ్యర్థాలు పాడి పరిశ్రమకు వాడుతూ పెట్టుబడులు తగ్గించుకుని నాణ్యమైన దిగుబడులను పొందేవారు. అంతేకాదు, ఒకవేళ పంట దెబ్బతిన్నా అనుబంధ రంగాల ద్వారా ఆ లోటును పూడ్చుకునేవారు. అయితే రాను రాను వాణిజ్య పంటలకు మార్కెట్లో అధిక ధరలు పలకడం, రైతులు వీటి సాగుకు మొగ్గు చూపారు. అంతేకాదు, అనుబంధ రంగాలను వదిలేసి ఏకపంట విధానాన్ని పాటించారు. అయితే ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులతో ఒక్కోసారి పంట దెబ్బతిని పూర్తిగా నష్టాలను చవిచూసేవారు. ఒకవేళ పంట దిగుబడి వచ్చినా డబ్బులు 6 నెలలకోసారి మాత్రమే రైతుల చేతిలో ఉండేవి. ఈ సమస్యలను అధిగమించేందుకు రైతులు కొత్త ఆలోచనలకు తెరతీస్తున్నారు. అలా కొత్త ఆలోచనల నుంచి పుట్టిందే వరిచేల గట్లపై కూరగాయల సాగు. వరి గట్లపై పంటల సాగు అంటే వరి పొలాల చుట్టూ ఉన్న గట్లపై ఇతర పంటలను సాగు చేయడం. ఇది రైతులకు అదనపు ఆదాయాన్ని అందించడమే కాకుండా నేల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, పూలు, అపరాల వంటి పంటలను వరిగట్లపై పెంచడం ద్వారా రైతులకు లాభదాయకంగా ఉంటుంది. దీనినే ఇప్పుడు గుంటూరు జిల్లా తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామానికి చెందిన మహిళా రైతు విజయలక్ష్మి తనకున్న 3 ఎకరాల్లో వెద సాగులో వరి సాగు చేస్తూనే 10 సెంట్ల గట్లపై 90 రకాల ఉద్యాన పంటలు పండిస్తూ వారానికి 1500 నుంచి 2000 వరకు సంపాదిస్తున్నారు. నేను ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. మనకు కావాల్సింది మనీ కాదు, హెల్త్. ఈ విషయం కోసం మేము దీనిలోకి రావడం జరిగింది. అంతేకాదు, క్యాన్సర్ అనేది అంతకుముందు ఎక్కడో 100లో ఒక్కళ్ళకి అలా వాళ్ళకి క్యాన్సర్ అంట అనేది మనం వినేవాళ్ళం మన తాతల తరంలో. అలాంటి ప్రాబ్లం మా ఫ్యామిలీలో కూడా క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. ఈ 2 ఉద్దేశాల వల్ల మేము ముందు హెల్త్ బాగుండాలి. అదే కాకుండా ఇంకొకటి, భూమి కూడా చాలా బీటలు బారిపోయి ఎండలకి చాలా ఇదిగా అయిపోయి మనం పంట ఒక 10 తరాల తర్వాత మనం గెంజేసామంటే అది మొలక రావడానికి ఒక సీజన్ బట్టే అంతలా భూమి పాడవటం జరుగుతుంది. కాబట్టి మనం పిల్లలకి ఇచ్చే భూమి ప్లాటుల రూపంలో కాదు, పండించుకునే భూమి రూపంలో ఉండాలన్న ఆలోచనతో భూమి ఆరోగ్యం కోసం కూడా మనం ఈ వ్యవసాయంలోకి దిగడం జరిగింది సార్. మేము అప్పుడు 2019లో మమ్మల్ని లీడ్ ఫార్మర్గా తీసుకున్నారు సార్. అది అయిపోయిన తర్వాత మాకు మా డిపిఎం రాజకుమారి గారు ఒకసారి విజిట్ చేయడానికి మా పొలంకి రావడం జరిగింది. మా మేడం గారు అప్పుడు చిన్న గట్టు మీద, అప్పుడు ఏంటంటే వట్టి వరి ఒకటే కాదు మనం పండించుకునేది, ఆ గట్ల మీద కూడా అదే మంచి ద్రవజీవామృతం, ఘనజీవామృతం ఇలాంటి అమృతాలతో కూరలు కూడా వండుకోవాలి అని చెప్పేవాళ్ళు సార్. అలానే ఆ చిన్న కారణం కోసం ఆ గట్టు మీద కొంచెం వంగ, టమోటా, మిర్చి అలా చిన్నగా పెట్టుకునేవాళ్ళం. అలా మా మేడం గారు చూడటానికి అని వచ్చి రాజకుమారి గారు ఇలా చిన్నగానే కాదు ఇంకొంచెం అడల్ట్ చేసుకుంటే మనకి ఒట్టి కూరగాయలు, ఆకుకూరలు కాకుండా పళ్ళు కూడా మనం తినడానికి, నీ తరం కాకపోయినా మీ పిల్లల వాళ్ళు తినడానికి కూడా ఉపయోగపడటానికి మనం సీడ్ అనేది మంచి బీజామృతంతో విత్తన శుద్ధి చేసి ఘనజీవామృతం, ద్రవజీవామృతం చెట్టు పెంచితే అది చాలా హెల్త్గా ఉంటుంది. మీరు తినబోయే ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మీతో పాటు మార్కెటింగ్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు, మంచి ఆహారాన్ని అందియచ్చు అని మా మేడం సలహా మేరకు ఈ గట్టుని కొంచెం అడ్జస్ట్ చేసుకొని 10 అడుగులు గట్టుని చేసుకొని 100 అడుగుల దూరంలో అన్ని రకాల చెట్లు పెట్టుకోవడం జరిగింది సార్. దీని మీద 90 రకాలు నేను పెట్టడం జరిగింది. ఫ్రూట్స్ వచ్చేసి 33 రకాలు ఉంటాయి. వంగ, టమోటా, మిర్చి, ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి వచ్చేసి బీర, సొర, కాకర ఇలాంటివే కాకుండా సుగంధ ద్రవ్యాలు అంటే చెక్క, లవంగాలు, యాలుక్కాయలు అలాంటివి కూడా. మళ్ళీ మనకేంటంటే ఆరోగ్య టిప్స్ అంటాం కదా, కలబంద అంటే రణపాల, మరి షుగర్ ప్లాంట్ అంటే ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు ఆకుని కొంచెం ఇలా నవ్వులేస్తే అంటాం, అలా మెంతులు ఇలాంటివి కూడా మన దగ్గర గట్టు మీదే అన్ని రకాలు మేము పండించుకోవడం జరిగింది. ఫ్రూట్స్ వచ్చేసి యాపిల్ దగ్గర నుంచి, అంజూరా దగ్గర నుంచి మనకి వాటర్ యాపిల్ ఇది చూస్తున్నాం కదా, ఇక్కడ వాటర్ యాపిల్, దీని నిండా ఈ వాటర్ యాపిల్ అంటే అరటిలో 2-3 రకాల పైన ఒక్క అరటే మనం కొనుక్కోగలం బయట అయితే. అదే మేమైతే ఎరటి చక్కెరకేళి అనేది ఇప్పుడు బాగా మార్కెట్లో దొరుకుతుంది. ఎరటి చక్కెరకేళి, మామూలు చక్కెరకేళి, కూర అరటి, అమృతపాణి వెనక ఎప్పుడో చూసేవాళ్ళం, ఇప్పుడు కూడా మన దగ్గర అమృతపాణి దొరుకుద్ది. ఇంకోటి కర్పూర, మామూలులో కూడా 4 రకాలు, ఒకటి రసాలు అంటాం కదా అలాంటిది ఒకటి. మన పచ్చళ్ళు పట్టుకోవడానికి మనకేం చెప్తారంటే తెల్ల గులాబీ అయితే బాగుంటుంది అంటారు అది. ఇంకొకటి కొబ్బరి మామిడి అంటే మనం ముక్కలు కట్ చేసుకొని తినడానికి యూజ్గా కొబ్బరి మామిడి. అంతేకాకుండా మనకి తీగ జాతిలో కూడా తమలపాకు కూడా మాకు ఇక్కడ చాలా
పెద్ద పందిరిలాగా వేసుకున్నాం. దాన్ని కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ప్రతిదీ ఇదేంటంటే మన హెల్త్ భూమి హెల్త్, దాంతోపాటు మన మనీ కూడా సంపాదించుకోవచ్చు. మన ఫ్యామిలీ హెల్త్ బాగానే ఉంటుంది, మన భూమి సాయిల్ బాగానే ఉంటుంది. అలానే మార్కెటింగ్ కూడా మాకు ప్రతి సోమవారం మార్కెటింగ్ మా కలెక్టరేట్లో మార్కెటింగ్ పెడతారు. స్టాల్స్ లాగా ఇక్కడ పండే కూరగాయలు కానీ, ఈ అరటికల్ల కానీ ఇలాంటివన్నీ మేము మార్కెటింగ్ చేసి బాగా ఆదాయం కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ డబ్బుని సంపాదించుకునే రీతికి హెల్త్తో పాటు మనీతో పాటు భూమి ఆరోగ్యంతో పాటు ఇన్ని రకాల ఉపయోగాలు మేము తీసుకున్నాం సార్. ఆదాయం అంటే ఎలా, మనం ఒక ఎకరం పొలంలో మనకు వచ్చే ఆదాయం వచ్చేసి ఒక 50,000 అలా వస్తే, అదే 50,000 ఈ 10 సెంట్లు స్థలంలో మాత్రమే ఈ బండి మీద కానీ ఈ గట్ల మీద కానీ మనం అంత ఆదాయం తీసుకోవచ్చు అన్ని రకాలుగా.